నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో చిన్నారి మృతి ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ విగ్రహం దగ్గర రజక సంఘం ధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామన్నారు. ఘటన జరిగి వారం రోజులైనా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు రజక సంఘం నేతలు. కుమ్మర గ్రామంలో దర్శనానికని ఆ కుటుంబం వెళ్తే చంద్రకళ, మౌనిక మరి ఆ కుటుంబం వెళ్తే వారిని దారుణంగా మరి ఆ దర్శనానికి రానివ్వకుండా అడ్డుకొని, అంతేకాకుండా 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, మేము టికెట్ మరి ఇస్తాం కానీ మరి టికెట్ మాకు ఏమైనా ఇస్తారా అంటే ఇవ్వము అని చెప్పి వారిపైన అనేక మీరు చాకగోళ్ళు, మీరు ఇక్కడ రావడం ఏందని చెప్పి దుర్భాషలు ఆడి మరి వారిని తోసివేసినటువంటి సందర్భంలో ఆ చిన్న పాప 2 నెలల పాప మరి కింద పడి ఆమె చనిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. సిఐ గారికి మేము ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. కానీ సిఐ గారు నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి యంత్రాంగం తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే 8 మంది ఉన్నారో వారిపైన హత్య కేసు పెట్టాలి. ఒక చిన్న పాప చనిపోయి 8 రోజులు అయితే ఒక్కరిని కూడా ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు. అది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఇంత దారుణంగా ఒక రజక సామాజిక వర్గం, అందులో ఒక అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, దళిత వస్తుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వస్తుంది, హత్యానేరం కేసు పెట్టాలి. ఆ కుటుంబాన్ని ఆదుకుని పరామర్శించేటువంటి పరిస్థితిలో ఇలా ప్రభుత్వం లేదు. అందుకోసం ఇలా ప్రజా సంఘాలుగా ఈ ధర్నా చేపట్టాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆయన హోంమంత్రి కూడా ఆయన చేతిలోనే ఉంది, ఆయన జిల్లా కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని కనుక ఆదుకోకపోతే రేపు 26 నుంచి అసెంబ్లీ జరగబోతుంది. కాబట్టి ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయింది. ఇలా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు, క్యాండిల్ ప్రదర్శనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అయినా చిమ్మ కొట్టినట్లేదు ముఖ్యమంత్రి గారికి. ఒక లేడీ అయ్యుండి ఒక మానవత్వం లేదా? ఒక తల్లి బిడ్డ 9 మాసాలు మోసి కంటే ఇలా పాప చనిపోతే కనీసం సందర్శించాలనే ఇంగిత జ్ఞానం ఈ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని సందర్శించి అక్కడ ఆ కుటుంబానికి మేము న్యాయం చేస్తాం అన్నదాకా మా పోరాటం ఆగదు. ఓ పక్క ప్రభుత్వము అక్కడ పోయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ తరపున మాట్లాడాలి, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా అక్కడ పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం.